మహాభారతం మొత్తాన్ని 18 పర్వాలని తెలుగులోనికి అనువదించినటువంటి ఒకే ఒక కవి ఎవరో మీకు తెలుసా? అధర్వణాచార్యుడు. ఈ అధర్వణాచార్యుడు మొత్తం మహాభారతాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు. ఒక రోజున నన్నయ్య గారి భార్య, అధర్వణాచార్యుని యొక్క భార్య ఇద్దరూ కూడా స్నేహితురాలు బావినీళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ తమ భర్తలు రాస్తున్నటువంటి భారతాన్ని గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అధర్వణాచార్యుడి భార్య అధర్వణ మహాభారతంలోనే ఈ పద్యాన్ని నన్నయ్య గారి భార్యతో చెప్పిందట. 10 దినములైదు ప్రొద్దులు పదపడిరే నాళ్ళు నొక్క పగులున్ రేయిన్ కథనంబు చేసి మడిసిరి నది సుతగురు కర్ణశల్యనాగపురీషుల్. ఇది చక్కటి కంద పద్యం, అధర్వణ మహాభారతంలోనిది.